వ్యక్తిగత జీవితం పరిస్థితులను బట్టి మనం దృష్టి పెట్టకూడదు గాని దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే ఇస్తున్నారో, ఆయన ఏ మాట అయితే పలుకుతున్నారో ఆ మాటని మనం రూఢిగా నమ్మాలి. రూఢిగా మనము నమ్మి దేవుని మహిమ పరిచే వారిగా ఉండాలి. చాలా మంది వారి బలహీనతలను బట్టు, వారి పరిస్థితులను బట్టు దేవుని మాటలు, ఆయన వాగ్దానాలు నమ్మలేని స్థితిలో వారు ఉండిపోతూ ఉంటారు. తద్వారా వారు వాగ్దానాలని స్వతంత్రించుకోలేరు. అబ్రహాం అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి ఆయన మహిమ పరిచాడండి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన నమ్మి విశ్వసించి వాగ్దానం చేయడానికి ఆయన సమర్థుడని గొప్ప విశ్వాసంతో ప్రభువుని స్తుతించాడండి. అలా స్తుతించడం ద్వారా దేవుడు కని విని ఎరగని గొప్ప కార్యం తన జీవితంలో జరిగించాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, నీవు నమ్ము. దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానాలు అయితే ఇస్తున్నారో ఆ వాగ్దానాలు ఆయన నెరవేర్చుటకు సమర్థుడని నీవు కూడా అబ్రహాము వలె విశ్వాసంలో బలము పొందు. దేవుడే నీ ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చును గాక.